ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, లాస్ట్ 45 డేస్ మనం ఏం చదవాలి, సిలబస్ ఏంటి, 45 డేస్లో ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఏం చదవాలి ఏం చదవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ టెంపుల్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఏంటి, హిస్టరీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రఫీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, చూడండి 5 క్వశ్చన్స్. పజిల్స్లో టైప్స్ ఉన్నాయి, అది ఫ్లోర్ పజిల్ కావచ్చు, అదేవిధంగా సర్కిల్ కావచ్చు, లైన్ లో 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అడ్వాన్స్ మ్యాథ్స్. అదేవిధంగా అడ్వాన్స్ మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ టాపిక్స్ ఏంటి, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎన్టీపీసీ లాస్ట్ 45 డేస్ స్ట్రాటజీ ఒకసారి లైట్గా డిస్కస్ చేద్దామండి. ఏం చదవాలా ఏం చదవకూడదు, లాస్ట్ 45 డేస్లో ఏం చేయాలా అనేది ఒక లైట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, మ్యాక్సిమం ఎప్పుడు జరగచ్చు, సో దాని గురించి ఫస్ట్ చెప్తాను చూడండి. సో ఏప్రిల్ 4th వీక్ అన్నా కానీ జూన్ 1st వీక్ కానీ మనకి ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం మీకు అప్లికేషన్ డేట్ కూడా ఇక్కడ రాలేదు, ఇంకా మెన్షన్ చేయలే. ఏప్రిల్ 4th వీక్ ఆర్ జూన్ 1st వీక్ ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక అండర్ గ్రాడ్యుయేషన్ అనే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే డిగ్రీ పోస్టులకు అప్లై చేసి ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. సో చూడండి, ఏప్రిల్ 4th వీక్, అదే విధంగా జూన్ 1st వీక్. ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ ఎన్ని మార్క్స్, ప్రీవియస్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ అదే విధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్, అదే విధంగా రీజనింగ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, ఏం కథ బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో చూడండి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మనకి ఎగ్జామినేషన్ లో 40 క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. ఓవరాల్ గా 100 మార్క్స్ అనమాట. సో ఒకసారి చూడండి, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ ప్లస్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కలిసి 30 క్వశ్చన్స్, నెక్స్ట్ అదే విధంగా రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చి 30 క్వశ్చన్స్. ఓకే, సో చూడండి ఫస్ట్ ఏం టాపిక్స్ ఉన్నాయి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, అదే విధంగా స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్, లాస్ట్ 1 year క్వశ్చన్స్ చదవాల్సి వస్తుంది మనము. నెక్స్ట్ అదే విధంగా జనరల్ సైన్స్ ఎన్ని చదవాలి, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి నీట్ గా డిస్కస్ చేద్దాం. సో హిస్టరీ నుంచి చూడండి, హిస్టరీ నుంచి చూడండి, హిస్టరీ వచ్చి 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు జనరల్ అవేర్నెస్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ హిస్టరీ 5 to 6, నెక్స్ట్ అదే విధంగా పాలిటీ 5 to 6 ఎక్స్పెక్టెడ్, లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ మా ఇవి. నెక్స్ట్ వన్ చూడండి, జాగ్రఫీ 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ స్టాటిక్ జీకే అంటే ఏం సార్ అంటే ఇక్కడ ఒకటి చెప్తా చూడండి. స్టాటిక్ జీకేలో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ టెంపుల్స్, ట్రైబల్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ట్రోఫీస్ కావచ్చు, నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, టామ్స్ కావచ్చు, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ కావచ్చు, అదే విధంగా వైల్డ్ లైఫ్ సాంచురీస్ కావచ్చు. ఇవన్నీ మనకి స్టాటిక్ జీకే కిందకి వస్తాయి. అదే క్యాపిటల్, కరెన్సీ, స్టేట్ క్యాపిటల్, గవర్నర్, హైకోర్ట్స్ గవర్నర్స్, అపాయింట్మెంట్స్, ఇవన్నీ ఏ దాని కిందకి వస్తాయంటే స్టాటిక్ జీకే. జాగ్రఫికల్ ఇండికేషన్స్, నెక్స్ట్ అదే విధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ స్టాటిక్ జీకే కిందకి వస్తాయమ్మా. ఒకసారి చూడండి, స్టాటిక్ జీకే వచ్చి 5 to 6 వచ్చాయి మనకి. కరెంట్ అఫైర్స్ చూడండి, కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, మాక్సిమం 10 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా సైన్స్, జనరల్ సైన్స్ 7 to 10 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ లో 3 parts ఉన్నాయి మరి, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్సెస్. ఈ 4 కాన్సెప్ట్స్ తెలుసుకోవాల్సి వస్తుంది మనకి. అక్కడ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ఇవి నేను చెప్పేది. ఈ ఇయర్ కూడా అలాగే రావచ్చు కూడా, మనకి మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఎకనామిక్స్ చూడండి, 1 to 2 క్వశ్చన్స్. సో ఓవరాల్ గా 40 క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఓవరాల్ గా 40 క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసాము. సో మీరు జనరల్ అవేర్నెస్ నేను ఫైనల్లో మాట్లాడతాను. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
అంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేశాడు మన నోటిఫికేషన్ లో. మ్యాథమెటిక్స్ లో అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అదే విధంగా అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్, వాటిపైన ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్ లో నేను ఇవి ఎక్కడి నుంచి గ్యాదర్ చేశానంటే క్వశ్చన్ పేపర్స్ అదే విధంగా ఎన్నెన్ని వచ్చాయో ఎక్స్పెక్టెడ్ చేసుకొని అదే విధంగా లిస్ట్ రాసుకొని ఇక్కడ నేను మీకు చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు నేను అడ్వాన్స్ మ్యాథ్స్ లేకపోతే ప్యూర్ మ్యాథ్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి చూస్తాను. చూడండి, ఆల్జీబ్రా వచ్చి 3 క్వశ్చన్స్, మాక్సిమం 3 క్వశ్చన్స్, మినిమం 2 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్ 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ జామెట్రీ 2 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్స్, ట్రిగ్నోమెట్రీ ఒక టాపిక్, హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా ఒక టాపిక్. ఇక్కడ 2 టాపిక్స్ వచ్చాయన్నమాట. టోటల్ గా 3 క్వశ్చన్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ 1 క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నంబర్ సిస్టమ్ టోటల్ 6 క్వశ్చన్స్. దీంట్లో నంబర్ సిస్టమ్ లో డెసిమల్ సిస్టమ్ కావచ్చు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా డివిడెంట్, డివైజర్, కోషంట్, ఈ మోడల్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, ఇవన్నీ కలిపి నంబర్ సిస్టమ్ లోకి వస్తుంది. టోటల్ గా 66 క్వశ్చన్స్. ఓవరాల్ గా మీరు కంప్లీట్ చేసుకుంటే టోటల్ గా 16 క్వశ్చన్స్ రావచ్చు. ఓవరాల్ గా 16 క్వశ్చన్స్, 60 కాదు 16 క్వశ్చన్స్ రావచ్చు. చూడమ్మా, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్నా. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, సో టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్, నెక్స్ట్ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దీంట్లో. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్. ఓకే, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ రాయలేదు నేను. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇవి షఫ్లింగ్ కూడా కావచ్చు ఎగ్జామినేషన్ లో. డేటా ఇంటర్ప్రిటేషన్ 2 క్వశ్చన్స్ వచ్చే మాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. అది ఎలా అయినా షఫ్లింగ్ అవుతాయి మాది, ఇదే టైం కాదు. సో చూడండి, టైం అండ్ వర్క్ కంపల్సరీ ఉండే టాపిక్స్ చెప్తున్నా నేను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. టైం అండ్ వర్క్ చదువుకోవాల్సిందే, కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది. స్పీడ్ టైం డిస్టెన్స్, మనం రాసే రైల్వే ఎగ్జామ్ కాబట్టి స్పీడ్ టైం డిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. దాంట్లో ఒకటి అది కార్ సంబంధించి కానీ, నెక్స్ట్ ఏదైనా ట్రైన్ సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్ లో. ఓకే, సార్ కూడా మన సార్ డిస్కస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, రేషియో ప్రపోర్షన్ 2, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 క్వశ్చన్స్, నెక్స్ట్ యావరేజ్ 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 2 or 4 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓవరాల్ గా ఇక్కడ చూస్తే నేను చెప్పా కదా, ఇక్కడ 12, ఇక్కడ 16, ఎన్ని వస్తున్నాయి 28 ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా రావచ్చు. సో ఇది అక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ ఫిక్సా అంటే ఫిక్స్ కాదు. ఇక్కడ నేను చెప్పిన 16 క్వశ్చన్స్ ఇక్కడ రావచ్చు, ఈ 12 క్వశ్చన్స్ ఇట్లా కూడా రావచ్చు. ఎట్లయినా షఫ్లింగ్. అక్కడ వాడిచ్చే పేపర్ డిజైన్ చేసేది ఎలా అయినా డిసైడ్ చేయొచ్చు. కొన్నిసార్లు చాప్టర్లు ఎగిరిపోవచ్చు. మీరు ఇదే అని కాదు నేను చెప్పే పాయింట్. ఇక్కడ కొన్నిసార్లు చాప్టర్లు కూడా మిస్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏజెస్ రాయలేదు, మరి ఏజెస్ దీంట్లో కూడా ఇవ్వచ్చు. ఎక్కడ రీజనింగ్ లో క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అట్లానే టాపిక్ డిస్కస్ చేయకుండా అట్లా ఏం లేదు, ఏజెస్ కూడా వస్తుంది మా మీకు. మిక్సర్ అండ్ అలిగేషన్స్ కూడా రాయలేదు ఇక్కడ నేను. మిక్సర్ అండ్ అలిగేషన్ ఉంది, క్వాంటిటేటివ్ లో ఏజెస్ ఉంది, ఇంకా సంథింగ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి అనమాట, కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను చూడండి. రీజనింగ్ క్వశ్చన్స్ లో కోడింగ్, డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ అనాలజీ చూడండి 3 క్వశ్చన్స్, నెక్స్ట్ సిరీస్ 4 క్వశ్చన్స్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ వచ్చి 3 క్వశ్చన్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ 3 క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాథ్స్ ఆపరేషన్స్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్ వస్తాయి, అది బాడ్మాస్ రూల్ ఉంటుంది, అది కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. మిస్సింగ్ నంబర్స్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ పజిల్స్ చూడండి 5 క్వశ్చన్స్. పజిల్స్ లో టైప్స్ ఉన్నాయి, అది ఫ్లోర్ పజిల్ కావచ్చు, అదే విధంగా సర్కిల్ కావచ్చు, లైన్ కావచ్చు, మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఎక్సెట్రా వచ్చి 2 క్వశ్చన్స్. ఓవరాల్ గా చూస్తే టోటల్ గా 30 క్వశ్చన్స్ వస్తాయి నీకు. ఇక్కడ సిలాజియమ్స్ కూడా ఉంది, సిలాజియమ్స్ మెన్షన్ చేయాలా చూడండి. మెన్షన్ చేసిన సిలాజియమ్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సిలాజియమ్స్ 1 or 2 క్వశ్చన్స్. నెక్స్ట్ 11th వన్ డైరెక్షన్స్ చూడండి. డైరెక్షన్స్ కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్సెట్రా అనే దాంట్లో ఉంది. ఇక్కడ నేను మళ్ళీ కౌంటింగ్ రాలేదు, ఇవి మెయిన్ టాపిక్స్ నుంచి వచ్చిండే క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. ఓకే,
ఇంకా డైరెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ వస్తాయమ్మా. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలా, ఈ 45 days లో మనం ఏం చేయాలా అని దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. చూడండి, నీట్ గా చెప్తాను చూడండి. చాలా మంది అందరికి తెలిసిందే టెక్స్ట్ బుక్ యాప్ కొని ఉంటారు. మీరు అందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు తెలిసిందే మ్యాటర్ గురించి నేను మాట్లాడుతాను. మినిమమ్ డే బై డే ఒక మార్క్ టెస్ట్ రాయండి మీరు. డే బై డే మార్క్ టెస్ట్ రాయండి. అదేవిధంగా మీ ప్రాక్టీస్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్ టెస్ట్ ఇచ్చారు, దాని అనాలిసిస్ కూడా చేయాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేయకోకుండా మీరు ఎగ్జామినేషన్ పోతే మీ స్ట్రెంగ్త్ మీ వీక్నెస్ మీకేందో తెలియదు. ఊరికే ఏది పడితే అది రాసొచ్చేది కాదు. మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ తెలుసుకొని మనం ఎగ్జామినేషన్ పోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎవరైతే ఆల్రెడీ చదివింటారో చదివిన వాళ్ళ గురించి చెప్తున్నా, చదవని వాళ్ళ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నా నేను. ఆల్రెడీ చదివిన వాళ్ళు రివిజన్ స్టార్ట్ చేయండి. మీరు రివిజన్ కంపల్సరీ ఉండాల. రివిజన్ చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఈ 45 days చాలా క్రూషియల్ రోల్ అనమాట. వాళ్ళు డైలీ టెస్ట్ ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. డైలీ టెస్ట్ డైలీ కంపల్సరీ ఒక ఎగ్జామ్ రాసుకొని రివిజన్ చేసుకున్నా నో ప్రాబ్లం. మ్యాక్సిమము డైలీ ఒక టెస్ట్ ఇవ్వండి, మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చదవని వాళ్ళు ఏం చేయాలి? ఏం లేదు, చదవని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను చూడండి. మన వీడియోస్ ఫాలో కండి. డైలీ ఒక వీడియో వస్తుంది, మేము ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తామో అది కూడా చెప్తామన్నమాట. సో చదవని వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను నేను. ఏం చేయాలి చదవని వాళ్ళ గురించి? మనము చదవని వాళ్ళ గురించి ఏం చేయాలి? అసలుకే డిస్కషన్ రాదు సార్ మాకు, ఏమి అనేది చెప్తా చూడండి. డైలీ మన యూట్యూబ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇంతవరకు అట్లీస్ట్ ఒక 1 week ఒకసారి, 2 weeks ఒకసారి మాత్రమే మేము వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి అలా ఉండదు మీకు యూట్యూబ్ ఛానల్లో. మొత్తము ఓవరాల్గా డైలీ 2 classes అయితే మీకు వస్తాయి, 2 or 3 classes. అది జీకే కావచ్చు, వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నేను జనరల్ అవేర్నెస్ డిస్కస్ చేసేకి ట్రై చేస్తాను. మిగతావి కూడా చేసేకి అనేది చేస్తాను. హిస్టరీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సాధ్యమైనంత నా టైం ఉన్నంత వరకు, నా టైం ఏదైతే ఉంటుందో ఆ టైంని మ్యాక్సిమము నేను యూట్యూబ్లో ఉంచడానికి ట్రై చేస్తాను మీకు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమంటే, ఇప్పుడు చదవని వాళ్ళ గురించి చెప్తాను చూడండి. చదవని వాళ్ళ గురించి నేను ఆల్రెడీ బేసిక్ లెవెల్ అక్కడ వీడియోస్ చేశాను అనమాట. ఆల్రెడీ ఆల్జీబ్రా టాపిక్ కూడా డిస్కస్ చేశాను. అవి ఒకసారి వీడియోస్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ ఆల్జీబ్రానే చెప్తారా సార్, మిగతాది లేదా అంటే, ఇప్పుడు మిగతా వాటిపైన కూడా స్టార్ట్ చేస్తాను. మెన్సురేషన్ స్టార్ట్ చేస్తా, జామెట్రీ టాపిక్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ కూడా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూడండి, మీరు బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూడండి. హైట్స్ అండ్ డిస్టెన్స్ చేయాలి, హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా చేస్తా. స్టాటిస్టిక్స్ చెప్పాలా, స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ యావరేజ్ కూడా లింకప్ అయి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ నంబర్ సిస్టమ్ కూడా మీకు డిస్కస్ చేస్తాను అనమాట. నేను అడ్వాన్స్ మ్యాథ్స్ చెప్తాను, మధు సారు మిగతావి కూడా స్టార్ట్ చేస్తాడు ఇక్కడ. మధు సార్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు మీకు స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ వీడియోస్ కూడా కంప్లీట్ అయినట్లున్నాయి మీకు. యావరేజ్ కూడా కంప్లీట్ అయింది. 3 topics ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి ఒకసారి. అదే విధంగా డైలీ మినిమం ఒక 20 to 25 క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ క్వశ్చన్స్ లో పోస్ట్ చేస్తాం మేము. మ్యాక్సిమం మేము ఏమైతే డిస్కస్ చేస్తామో అవన్నీ డైలీ పోస్ట్ చేస్తాం చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, అది కూడా మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో అదే విధంగా ఇప్పుడు రీజనింగ్ కథ ఏం సార్ అంటే, రీజనింగ్ కూడా చెప్తాము. మా టైం ఏదైతే వీలుందో ఆ టైం కంప్లీట్ అయ్యే లోపల మీకు మ్యాక్సిమము క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేయబడుతుంది. ఎక్కడ? మన యూట్యూబ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలా అసలైంది చాలా. ఇప్పుడు చదవని వాళ్ళు ఏం చేయాలా? చదవని వాళ్ళ గురించి నేను చెప్తాను చూడండి. చదవని వాళ్ళు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. చదవని వాళ్ళు ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ ట్రై చేయండి. మీరు ప్రిలిమ్స్ గట్టెక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రిలిమ్స్ మ్యాక్సిమము మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ హై ఉన్నాయి చూడండి మనకి. సో సింపుల్ గా చెప్తా చూడండి. జనరల్ అవేర్నెస్ ప్లస్ జీకే, స్టాటిక్ జీకే ఏ విధంగా చదవాలో, ఏమేమి టాపిక్స్ వస్తాయి నీట్గా ఇంకొకసారి డిస్కస్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ టాపిక్ మనకి పాలిటీలో ఏం చదవాలా, మెయిన్ టాపిక్ చెప్తా చూడండి. 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చి ఆర్టికల్స్ చూడండి.
ఆర్టికల్స్. సెకండ్ టాపిక్ అమెండ్మెంట్స్. మ్యాక్సిమం దీంట్లోంచి ఇది మిస్ అయితే ఈ క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెసిడెంట్, అంటే మొత్తం పార్లమెంట్ గురించి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి కంపల్సరీ. నేను మెయిన్ టాపిక్స్ గురించి చెప్తాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ కమిటీస్ చైర్మన్స్ అన్నమాట. కమిటీస్ చైర్మన్స్ ఇక్కడ కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఓవరాల్గా అయిపోయినాయి కదా. టోటల్ 1 or లేదా 2 or 4 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, పాలిటీ నుంచి. అది 6 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. ఆర్టికల్స్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ అమెండ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్లమెంట్లో ఏముంటాయి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ మినిస్టర్స్, నెక్స్ట్ ఎంపీస్, ఇవన్నీ వీళ్ళందరి గురించి మనం చదవాల్సి వస్తుంది. ఓకే, పాలిటీ కొద్దిగా ఈజీ అనమాట మనం చదవాల్సిన టైంలో. నెక్స్ట్ చూడండి, దీంట్లో నేను మ్యాక్సిమం కొన్ని అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ చెప్పే ట్రై చేస్తాను. నెక్స్ట్ చూడండి హిస్టరీలో చూడండి. హిస్టరీలో ఎక్కడెక్కడ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే చెప్తాను చూడండి. ఫస్ట్ వైస్రాయ్స్ గురించి బాగా చదవండి. సెకండ్ గవర్నర్ జనరల్, ఇక్కడ నుంచి 1 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ గవర్నర్ జనరల్ గురించి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అన్నమాట. ఇండియన్ నేషనల్ మూమెంట్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇండియన్ నేషనల్ మూమెంట్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే వార్స్ గురించి చదవాల్సి వస్తుంది మనకి. టోటల్ వార్ నుంచి ఖచ్చితంగా వార్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు. 1 or 2 క్వశ్చన్స్. ఇంకా వార్స్ వస్తాయి. నెక్స్ట్ మొఘల్స్, ఛత్రపతి శివాజీ గురించి మొఘల్స్ టైంలో ఏమి. నెక్స్ట్ ఫస్ట్ హిస్టరీ గురించి నీట్గా చెప్తా చూడండి. యాన్సెంట్ హిస్టరీ, మెడ్వెల్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్స్. ఇవి 3 టాపిక్లోంచి మనకి 6 or 7 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 6 or 7 క్వశ్చన్స్. ఫస్ట్ ఎవరు వచ్చారు మనకి, వాళ్ళందరి గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది మనము. అది ఏమేమంటే చెప్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ మౌర్యాస్, నెక్స్ట్ చోళాసు, పల్లవాసు, నెక్స్ట్ అదేవిధంగా మొఘల్స్, లోడీ డైనస్టీస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చిన పోర్చుగీస్ గవర్నర్స్, వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 6 or 7 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా ఏముంది మీకు, జనరల్ సైన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. జనరల్ సైన్స్ మ్యాక్సిమమ్ 6 or 7 కూడా రావచ్చు. అది ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి టోటల్గా నేను చెప్పింది 10 క్వశ్చన్స్ అని చెప్పినాను. మ్యాక్సిమం 8 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవి మీరు చూసుకోవాల్సింది. ఆల్రెడీ టెక్నీషియన్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, ఏఎల్పి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి సైన్స్ ఎక్కువ చదవాల్సిన పనిలే. ఆల్రెడీ చదవని వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే గురించి మాట్లాడుతున్నాను. స్టాటిక్ జీకేలో ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందే. నేను ఏం చెప్పమన్నా, ట్రోఫీస్, నెక్స్ట్ ట్రైబల్స్ నేమ్స్, వాళ్ళ లాంగ్వేజ్ ఏమి, నెక్స్ట్ డాన్సెస్, ఫేమస్ పర్సన్స్ ఇన్ డాన్సెస్, ఫేమస్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ కావచ్చు, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఏ దాని కిందకి వస్తాయంటే స్టాటిక్ జీకే కిందకి వస్తాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి చెప్తాను చూడండి ఒకసారి. జనరల్ అవేర్నెస్ ఏమేమి చదవాలా? జనరల్ అవేర్నెస్ ఫస్ట్ మనం చదవాల్సింది ఏమంటే, నా స్మాల్ రిక్వెస్ట్, ఏ బుక్ చదవాలో కూడా చెప్తాను చూడండి. స్పీడీ కరెంట్ అఫైర్స్ తీసుకొని అందరూ స్పీడీ కరెంట్ అఫైర్స్ చదివారనుకోండి, మీరు మ్యాక్సిమము అక్కడి నుంచే క్వశ్చన్స్ పడతాయి. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వస్తాయి. 10లో 8 క్వశ్చన్స్ మ్యాక్సిమం స్పీడీ కరెంట్ అఫైర్స్ నుంచే పడతాయి. నేనే బుక్ సజెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, ఆ బుక్ ఒకసారి మన టెలిగ్రామ్లో కూడా నేను పిన్ చేస్తాను, పోయి డౌన్లోడ్ చేసుకొని. ఫ్రీ డౌన్లోడే, డబ్బులు ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. చూడండి, మరి ఏం డబ్బులు అడిగే అది కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో నేను పిన్ చేస్తాను. మీరు పోయి డౌన్లోడ్ చేసుకొని, వీలైతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు ఫ్లిప్కార్ట్లో.
ఓకే, అదైనా కొనుక్కొని చేయొచ్చు లేదా డౌన్లోడ్ చేసుకొని అట్లయినా కూడా చదవచ్చు. టోటల్ స్పీడీ కరెంట్ అఫైర్స్ 10. స్పీడీలో ఏమేమి చదవాలి మరి? స్పీడీలో మ్యాక్సిమం 1 year కరెంట్ అఫైర్స్ చదవాలమ్మా. మీరు రాస్తుంది ఎగ్జామినేషన్ జూన్లో అనుకుందాం అనుకోండి, లాస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్ జూన్ 12 months చదవాల్సి వస్తుంది. మీరు 1 year కరెంట్ అఫైర్స్ చదువుకున్న తర్వాత దాంట్లో ఎవరెవరు చనిపోయినారు, ఇప్పుడు ప్రజెంట్ అవార్డ్స్ వచ్చాయి మనకి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఐఫా అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్, ఈ ఫీల్డ్ ప్రైజెస్ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చూసుకోవాలా, నెక్స్ట్ మౌస్ చూసుకోవాలా, కంట్రీస్కి మధ్యలో జరిగిన ఒప్పందాలు చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలంటే అదేవిధంగా చెప్తాను చూడండి. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీస్కి వెళ్ళాడు, అదేవిధంగా ప్రెసిడెంట్ కూడా వెళ్ళారు అనమాట, వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు, వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళారు ఏం కథ అనేది మొత్తం చూసుకోవాల్సింది. అదంతా ఫారెన్ కంట్రీస్ ఎక్కడ వెళ్ళారు, మన ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ ఇవి అక్కడ ఏ కంట్రీస్ వెళ్ళినాడు, అతను ఏం చేసినాడు, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సమ్మిట్స్, బ్రిక్స్ సమ్మిట్, COP26, నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్, నెక్స్ట్ ఇవన్నీ బిమ్సెటిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, క్లైమేట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఈ సమ్మిట్స్ ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్వి, నేవీ ఫోర్స్, ఇవన్నీ కొన్ని ఎక్సర్సైజ్ జరిగింటాయి అనమాట, ఆ ఎక్సర్సైజ్ చదవాల్సి వస్తుంది మీరు. నెక్స్ట్ బడ్జెట్ చదువుకోవాలా కంపల్సరీ, ఎన్నో బడ్జెట్, ఎంత అమౌంట్ మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా రీసెంట్గా టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ డిస్కవర్ చేశారు, అది చూసుకోవాల్సి వస్తుంది మీకు. మీరు ఒకసారి ఆ స్పీడ్ కరెంట్ అఫైర్స్ చూసారనుకోండి, మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఏం చేస్తారంటే డైలీ అట్లీస్ట్ మన యూట్యూబ్ ఛానల్ 1 hour క్లాస్ చూసే ట్రై చేయండి, మేము మ్యాక్సిమం కవర్ చేస్తాం. అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ క్వశ్చన్స్ కూడా కావచ్చు. ఖచ్చితంగా మ్యాక్సిమం మీకు 2 or 3 వీడియోస్ వస్తాయి. ఒక 2-3 daysలో మీకు ఎగ్జామ్ నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాము. సార్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను, నేను కూడా ఆల్రెడీ చేస్తాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో మేము స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఫుల్ కంటిన్యూషన్ జరుగుతుంది మీకు వీడియోస్. ఓకే, ఖచ్చితంగా వీడియోస్ అయితే కంపల్సరీ వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు బెనిఫిటే ఉంటుందమ్మా. మేము ఏమైతే చెప్తారో అవి కూడా చూసుకున్నా, మేము గన్ షాట్ క్వశ్చన్సే మ్యాక్సిమం ఏవైతే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయో అవి కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే మన గుంటకల్ సరౌండింగ్స్లో ఉన్నారో మనకి ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశామో, ఈ 45 daysలో NTPC క్రాక్ చేసే ఎవరైతే చేయాలనుకున్నారో, అదేవిధంగా గ్రూప్ డి వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు కూడా, గ్రూప్ డి అప్లై చేసిన పర్సన్స్ కూడా మన ఇన్స్టిట్యూట్కి ఒకసారి కన్సర్న్ అయ్యి 2 days ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఆఫ్టర్ డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా అదే విధంగా చెప్తున్నాను చూడండి, ఎవరైతే NTPC క్రాక్ చేయాలనుకున్నారో ఫస్ట్ వచ్చి జాయిన్ అయ్యి మీ క్లాసెస్ అయితే డైలీ జరుగుతున్నాయి. ఎక్కడ అది మధ్యకెర కావచ్చు, పక్కన చిప్పగిరి కావచ్చు, ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే NTPCని సీరియస్గా చదివే ఆస్పిరెంట్స్ వచ్చి జాయిన్ అవ్వండి. మీకు గ్రూప్ డి కూడా అట్లా కంటిన్యూషన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా మేము ఇక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైనే కాదు, ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది. టాపిక్ టెస్ట్లు చెప్తాము, నెక్స్ట్ జీకే కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ మొత్తం A to Z చెప్పడం జరుగుతుంది, అది నేనే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.